హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందన. ఇవాళ వీడియో ఏంటంటే నేను ఇంతకుముందు ఉన్న ఇంటి దగ్గర ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. వాళ్ళు సప్త శనివార వ్రతం చేసుకుంటుందంటే ఇది సెకండ్ వీక్. సో రమ్మని ఇన్వైట్ చేస్తే నేను వెళ్ళాను. పూజకి అటెండ్ అయినట్టు ఉంటుంది, అలానే ఫ్రెండ్స్ని కలిసినట్టు ఉంటుంది కదా అని చెప్పి నేను వెళ్ళాను అనమాట. ఇంకా అక్కడ వెళ్ళిన తర్వాత పిల్లల హంగామా చూడాల్సింది. చాలా మంత్స్ అవుతుంది నేను అక్కడికి వెళ్ళి. సో ఇంకా పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అక్కడ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒకరికి ఇద్దరు అమ్మాయిలు, ఇంకొకరికి ఒక అమ్మాయి, నాకు ఇద్దరు పాపలు. సో ఇంక వీళ్ళందరూ కలిపి కథం బ్యాండ్ భారత్ బాజా లెక్క మంచిగా ఎగిరిల్లు దునికిరు. ఇక్కడేమో ఇంకా ప్రసాదం తీసుకుంటారు అనమాట. నార్మల్ టైంలో ఒక్కరు కూడా తిన్నారు ప్రసాదం పెడితే. ఇప్పుడు అందరు ఉన్నప్పుడు మాత్రం నాకని చెప్పి కొట్టుకుంటారు. ప్రసాదాల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ డ్యాన్స్ సెక్షన్ అనమాట. ఈ ఫుల్ ఫ్రాక్ వేసుకున్న పాప హేషు, తను చాలా బాగా వేస్తాడు డ్యాన్స్. చూడండి, మంచి బీట్లో వేస్తుంది, చాలా బాగా వేస్తుంది. ఇక్కడున్న చిన్న పాప ఏమో ఈ వ్రతం చేసుకున్న వాళ్ళ పాప అనమాట, అన్షి. ఇదేమో మా ఫ్రెండ్ వాళ్ళ బ్యాక్ నుంచి, ఇదే ఫ్రంట్ అనుకోండి. అటు సైడ్ నుంచి చూస్తే ఆ వ్యూ ఇట్లా ఉంటుంది అనమాట. ఆ జాజిపూల చెట్టు మాత్రం చాలా పైకి పోయింది తీగ. దాని కిందికి వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి మళ్ళీ వీడియో తీస్తాను అనమాట. లాస్ట్లో మళ్ళీ అది కూడా యాడ్ చేస్తుంది చూడండి. ఇక్కడేమో ఇంకా వాయినం తీసుకోవడానికి పసుపు కుంకుమ ఇస్తారు కదా, సో పసుపు పెడుతుంది మా ఫ్రెండ్. తినే అనమాట వ్రతం చేసుకునింది. అక్కడ ఉన్నప్పుడు చాలా క్లోజ్ అనమాట. ఇంకా ముగ్గురం ఉంటుండే, దేవి అక్క, తను, నేను. తన్ని కూడా పేరు పెట్టి పిలవాల్సింది, బట్ నేను ఫస్ట్ నుంచి అక్క అన్నాను కాబట్టి ఇంకా పేరు పెట్టి పిలవలేక దేవి అక్క అని అంటారనమాట. చదొక్కటి. అండ్ అక్కడేమో ఇక ఒక్కరి పసుపు పడితే ఇంకా అందరు పిల్లలకు కూడా అందరు పెట్టేసుకున్నారు. సో ఇక్కడ ఫైనల్లోనైతే నేను వాయినం తీసుకుంటున్నా. మా పెద్దదేమో చీర కట్టుకొని తిరుగుతుంది. నెక్స్ట్ అది చీర ఇప్పేసి వచ్చి వాయినం తీసుకోవడానికి కూర్చుంటుంది. నాకు ఇచ్చారని చెప్పి చిన్నది కూడా నాకు అని చెప్పి కొనుక్కుంటుంది అనమాట. ఇంకా ఇక్కడేమో దేవి అక్కల ఫ్యామిలీ. చాలా రోజులు కలిసాం కాబట్టి మంచిగా హ్యాపీగా అనిపించింది. సో అదేమో మీరు పెట్టుకుంటారుగా బొట్టు అని చెప్పి మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట, అది పెడుతుంది అన్షి. ఈ అక్క వాళ్ళ పెద్ద పాప పేరు హాస్ని, చిన్న పేరు హేష్మిక అనమాట. సో హేషు, హాస్ని, అన్షి, దేవాన్షి, అన్షి అని పిలుస్తాం. ఇంక ఇప్పుడు మేము ఇంటికి వెళ్దామని చెప్పి కిందకి దిగినాము. ఇంకా బయట నుంచి కూడా ఒకసారి వ్యూ తీద్దామని తీసాము. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చెప్పిన ఫ్రెండ్ వాళ్ళకి స్కూల్ స్టార్ట్ చేసారు అనమాట. ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఒకసారి ఆ స్కూల్లో కూడా వెళ్ళి చూసి వెళ్దాం అన్నట్టు ఇంకా అక్కడికి వెళ్ళాము. ఒకసారి నేను వ్యూ చూపిస్తాను చూడండి ఎలా ఉందో. డ్రాయింగ్ మాత్రం చాలా బాగా వేసారు పెయింటర్స్. అది వెల్కమ్ బోర్డు. ఇది మెయిన్ హాల్ అనమాట, ఇంకా ఆఫీస్ రూమ్ లాగా. ఇదేమో ఇంకొక రూము. ఏది ఏ క్లాస్ అని చెప్పి నాకు కూడా అంత క్లారిటీగా తెలియదు, కాకపోతే చూసినవన్నీ కూడా ఒక్కొక్క క్లాస్ని అట్లా తీసాను అనమాట. అందులో అవన్నీ చూస్తే నా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చినాయి. కాకపోతే మనకి ఇట్లా ఎక్కడ అవన్నీ లేవు కదా, జస్ట్ వాళ్ళు ఒక్కటే ఎక్కడనో ఒక దగ్గర రాసి ఉండొచ్చు, నాకు అంత ఐడియా లేదు. బట్ ఇప్పుడు మాత్రం టెక్నాలజీ చాలా పెరిగిపోయింది కదా. అండ్ ఇది ఇంకొక రూమ్ అనమాట, క్లాస్ రూమ్స్. పెయింటింగ్ మాత్రం చాలా బాగా వేసారు. ఇక్కడేమో ఇలాగ ఏబిసిడీలు ట్రైన్ పైన అట్లా, అదేమో బెలూన్స్, ఇలా నాకు బాగా నచ్చింది. ఇక్కడ సండే మండేలు ఉన్నాయి చెట్టు పైన. ఇక్కడ 1 2 3లు ఫ్లై బర్డ్స్, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకొక రూమ్లోనేమో ఇంకా పిల్లలు ఆడుకునే అవన్నీ టాయ్స్ అవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయన్నమాట. నార్మల్ డేస్లో అన్నీ బయటే ఉంటాయి, కానీ ఇప్పుడు స్కూల్ లేదు కాబట్టి అన్నీ రూమ్లో పెట్టేసారు. ఇప్పుడు ఆ పిల్లలకి రీఓపెన్ కోసం బుక్స్ అన్నీ తెచ్చి షెల్ఫ్లో పెట్టిల్లనమాట. ఇక్కడ ఇదేం బోర్డు, క్లాస్ రూమ్ బోర్డు. ఇందులో కూడా అంతే. దీని ఆపోజిట్లోనే మంచిగా వెజిటేబుల్స్ డ్రా చేసి పెట్టిళ్ళు. ఇంక ఇక్కడ మంచిగా వాళ్ళు ఎగురుతున్నారు అనమాట, దానిపైన స్లైడ్ పైన జారుతున్నారు. పిల్లలు మాత్రం చాలా డేస్కి కలిసారు కాబట్టి చాలా ఎంజాయ్ చేశారు. అందులోనే ఇంకా ఈ స్కూల్లో మంచిగా స్లైడ్స్ అవన్నీ హార్స్లా అవన్నీ ఉండేసరికి మంచిగా ఆడుకున్నారు. అండ్ మేము ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ఇంట్లో వెళ్ళాలన్నమాట.
ఇదే సేమ్ వ్రతానికే, కాకపోతే తన ఫస్ట్ డే వ్రతం అనమాట. సప్త శనివారాల వ్రతాల్లో ఫస్ట్ వారం వ్రతం తనది. ఇప్పుడు నేను అటెండ్ అయిందేమో సెకండ్ వీక్ అనమాట. సో ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అయ్యి అక్కడికి వెళ్ళాలి. చూద్దాం. ఇప్పుడు అసలు నాకు యాక్చువల్లీ తెలీదు అంటే సప్త శనివారాల వ్రతాలు ఉంటాయి, అవి మన సైడ్ చేస్తారని నాకు అస్సలు తెలీదు. బట్ తిని చూసిన తర్వాత ఓకేలే ఇక్కడ కూడా చేస్తారా అని చెప్పి అనిపించింది. సో నెక్స్ట్ అయితే బయలుదేరిపోయాం ఇక్కడ నుంచి. సో వెళ్తూ ఉంటే దారిలో వ్యూ బాగుంది కదా అని చెప్పి ఆ ఫ్లవర్స్ని అలా తీసాను. కాగితం పూలు అంటారు కదా, అవి చాలా బాగున్నాయి. చూడంగానే తీసేసిన. ఇంకా లాస్ట్లో నేను అక్కడ దిగిన పిక్స్ యాడ్ చేస్తా, ఇది ఒక్కటే. అండ్ ఇప్పుడు నేను వచ్చిన తర్వాత వెళ్ళిన ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు అనమాట, ఇక్కడ కూడా అయిపోయింది. ఇక్కడ పెద్దగా నేను వీడియో ఏం తీయలేదు. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.